ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి అగ్రరాజ్యమైన అమెరికాలోని ఎఫ్బిఐ లాంటి ఏజెన్సీకి డైరెక్టర్ గా నియమితులయ్యాడంటే మామూలు విషయమా చెప్పండి. అది ఒక భారతీయ మూలాలు ఉండే వ్యక్తి అవ్వడం విశేషం. ఇప్పుడు రీసెంట్ గా క్యాష్ పటేల్ ఎఫ్బిఐ డైరెక్టర్ గా నియమితులయ్యాడు. మన ఇండియాలో సిబిఐ ఎలాగో అమెరికాలో ఎఫ్బిఐ అలాగా. అసలు ఈ క్యాష్ పటేల్ ఎవరు, ఎఫ్బిఐ డైరెక్టర్ గా ఎలా ఎదిగాడో తెలుసుకుందాం. క్యాష్ పటేల్ పూర్వీకులు మేబీ తన గ్రాండ్ పేరెంట్స్ అనుకుంటా 70 to 80 years బ్యాకే యుగాండా దేశానికి వలస వెళ్లారు. క్యాష్ పటేల్ పేరెంట్స్ ఎర్లీ 1970s లో యుగాండా నుంచి కెనడాకి వలస వెళ్లారు. కెనడాలో వాళ్ళ పేరెంట్స్ కు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వడం వల్ల కెనడా నుంచి యుఎస్ఏకి షిఫ్ట్ అయ్యారు. యుఎస్ఏలో వాళ్ళ నాన్నగారు ఒక ఏవియేషన్ ఫర్మ్ లో ఫైనాన్షియల్ మేనేజర్ గా వర్క్ స్టార్ట్ చేశాడు. క్యాష్ పటేల్ ని వాళ్ళ పేరెంట్స్ ఎంత బాగా పెంచారంటే ఎఫ్బిఐ డైరెక్టర్ గా బాధ్యతలు పొందే ముందు మన హిందువులు నమ్మే భగవద్గీత బుక్ మీద ప్రమాణం చేసి డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించాడు. వీళ్ళ ఫ్యామిలీ ఎన్ని దేశాలు తిరిగినా మన హిందూ సంప్రదాయాలను ఫాలో అయ్యేటట్లు పిల్లల్ని పెంచడం అనేది తన పేరెంట్స్ కు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. 1980లో క్యాష్ పటేల్ జన్మించాడు. అతనికి ఇప్పుడు 44 years. తను చిన్నతనం నుంచి స్టడీస్ లో టాపర్ గా ఉండేవాడు. న్యూయార్క్ లోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. తను ఆ యూనివర్సిటీలో చదివేటప్పుడే పాలిటిక్స్ మీద, న్యాయ వ్యవస్థ మీద తనకి ఇంట్రెస్ట్ కలిగింది. దాని తర్వాత తను నోవా సౌత్ ఈస్టర్న్ యూనివర్సిటీలో లా పట్టా పొందాడు. 2000 year కు వచ్చేసరికి యుఎస్ఏ లోనే అతను గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ అయ్యాడు. మొదట పటేల్ క్రిమినల్ ప్రాసిక్యూటర్ గా పనిచేసి ఆ తర్వాత ఇంటెలిజెన్స్ కమిటీలో ప్రధాన సలహాదారునిగా అపాయింట్ అయ్యారు. 2017 వచ్చేసరికి డొనాల్డ్ ట్రంప్ దృష్టిని ఆకట్టుకున్నాడు ఈ పటేల్. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత డిఫెన్స్ డిపార్ట్మెంట్ లో సీనియర్ పదవిని పొందాడు. ఇక్కడే అతను రాజకీయ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. మళ్ళీ రీసెంట్ గా ట్రంప్ యుఎస్ఏ ప్రెసిడెంట్ అవ్వడం మనందరికి తెలిసిన విషయమే. క్యాష్ పటేల్ ఎఫ్బిఐ డైరెక్టర్ గా అపాయింట్ కానికి ముఖ్య కారణం ట్రంప్ అనే చెప్పవచ్చు. ఈ కంటెంట్ కింద మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.